హాయ్ అన్న, అందరికీ నమస్తే. మనం లాస్ట్ మంత్ 25న పామాయిల్ మొక్కలు వేసాం కదా, మీకు తెలిసిన విషయమే. అయితే ఆ పామాయిల్ మొక్కలు ఎలా ఉన్నాయి అని మనం చూడడానికి వెళ్తున్నాను. అక్కడ చూసి వీడియో కంటిన్యూ చేస్తాను. రాంబాబు ఫార్మింగ్ వ్లాగ్స్ అని ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మన పామాయిల్ తోటలోకి వచ్చేసాం. మొక్కలు మనం వేసిన కాడ నుంచి వర్షాలే పడుతున్నాయి కాబట్టి కింద లేరు మాత్రం దెబ్బతిన్నది. ఇంకా మొక్క పట్టుకోలేదు ఇంకా భూమిని. చూద్దాం ముందుకెళ్ళి ఎట్లున్నాయి. 20 రోజులు అయింది మనం పామాయిల్ మొక్కలు పెట్టిన తర్వాత ఇలా ఉంది మొక్క. ఓకే, పర్లేదు. చూస్తున్నారు కదా, మంది ఇది 2 ఎకరాల బిట్ అనమాట. ఇక్కడ మనం వేసిన మొక్కలు అయితే బతికినవి, కాకపోతే బాగా వర్షం పడి అసలు మనం మొక్కలు పెట్టిన కాడ నుండి ఇప్పుడు దాకా వర్షమే పడతా ఉంది. వర్షానికి మొత్తం ఆల్రెడీ మనం ప్లవ్ వేయించినాం, 2 సార్లు కల్టివేటర్ వేయించాం కాబట్టి బాగా మెత్తగా ఉంది ల్యాండ్. సో ఈ 20 రోజుల నుంచి భారీ వర్షాలకి ఊట పడింది. ఈ ఊట పడడం వల్ల ఎలాంటి మొక్క అయినా కొంచెం తట్టుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. మొక్కలు చూస్తున్నారు కదా, ఇది పామాయిల్ మొక్క, ఆయిల్ ఫామ్ మొక్క ఇలా ఉంది. ఇది పర్లేదు, మొక్క బాగానే ఉంది. చూద్దాం. మొత్తం ఇక్కడ మనకి 120 మొక్కలు పడ్డాయి. 120 మొక్కలు వేసాము. దాంతోపాటు మనం ఇక్కడ ఫెన్సింగ్ వేయాలని నేను తెచ్చి పెట్టానులే, కానీ ఇంకా ఫెన్సింగ్ వేయలేదు. మన చుట్టూ పత్తి చేనులు ఉన్నాయి కాబట్టి ఆవులు గేదెలు ఏమి రావు. కొంచెం గడ్డి మొలిసింది చేనులో. కొంచెం వర్షం తగ్గిన తర్వాత దీన్ని మనం కల్టివేటర్ వేపిద్దాం, దున్నిసిన తర్వాత అంతర పంటగా ఒక 2 రకాలు 3 రకాలు పంట వేయాలనుకుంటున్నాను నేను. అంతర పంటలు కూడా వేస్తాను. అంతర పంటలు వేసినప్పుడు మీకు అది కూడా వీడియోలో చెప్తాను, ఎలా వేయాలి ఏంటి. అంతర పంటలు నేను ఎలా వేస్తాను. డోంట్ వేస్ట్ ల్యాండ్, మనం వేస్ట్ చేయొద్దండి. ఉన్న ల్యాండ్ని మనం చక్కగా యూజ్ చేసుకోవాలి. ఇంకా మొక్కలు బతికాయి. కొన్ని మొక్కలు వాడినట్టు అనిపిస్తున్నాయి కానీ అవి వాడినట్టు కాదండి. అవి వర్షాలకి మనం కొత్తగా పెట్టాం కాబట్టి కొన్ని కొమ్మలు ఇందులో ఎండిపోతాయి. ఇలాంటి కొమ్మలు ఎండిపోతాయి. ఎందుకంటే అవి మన వర్షం కంటిన్యూస్గా పడడం వల్ల, మనం అప్పుడే పెట్టిన మొక్కలు కాబట్టి కొన్ని కింద కొమ్మలు అనేవి, ఆ లేయర్లు అనేవి మనకి ఎర్రబడ్డాయి. ఎందుకు ఎర్రబడ్డాయి అంటే వాటర్ ఎక్కువగా స్టోరేజ్ అవుతుంది. అంటే ఫుల్ వర్షం పడుతుంది కదా ఈ వారం 10 రోజుల నుండి. మనం మొక్కలు పెట్టిన కాడ నుండి వర్షమే, దానివల్ల ఇలా ఉంది. ఇవి మొత్తం ఎటు చూసినా లైన్స్ ఎలా కనపడుతున్నాయో, ఎటు చూసినా క్లియర్గా, ఎటు చూసినా లైన్ చూడండి. మొక్కలు ఎటు చూసినా లైన్ ఉంటుంది. మన స్ట్రైట్ చూసినా లైన్ ఉంటుంది, మళ్ళీ లెఫ్ట్ చూసినా లైనే ఉంటుంది. అంటే మనకి ఈ మొక్కల్ని ఇలా వేస్తేనే వీటికి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇవి మనకి 30 సంవత్సరాలు పంటనిస్తాయి కాబట్టి మనం వీటిని ఇలా పెడతాం. చూసారు కదా, మన మొక్కకి మనం 9 మీటర్లు పెట్టుకున్నామండి. 9 మీటర్లు అంటే కనీసం 27 అడుగులు దాకా వస్తుంది. 26 అడుగులు గ్యాప్ ఎటు చూసినా. సో మొక్క రేపు ఎదిగినా కూడా, ఎంత పెద్ద మొక్క అయినా కూడా మనకి మొక్కకి గ్యాప్ ఉండడం వల్ల కాపు అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ఎరువులు వేసుకోవాలి. ఎరువులు ఇప్పుడు ఏం వేసుకోవాలంటే, మనం పెంట ఉంటుంది కదండి, ఆవు గేదె పెంట,
అవి మనం ఇప్పుడు తీసుకొని మొక్కలకి వేసుకోవాలండి. దాంతోపాటు కింద ఏర్లు ఏమైనా కొట్టేయకుండా ఉండడానికి తెలుసుకోవాలి మనం. ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు, ఫీల్డ్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తీసుకుంటాను నేను. ప్రజెంట్ అయితే మొక్కలు బతికాయి, అన్నీ బాగున్నాయి. దీంతోపాటు కొంచెం వర్షాలు తగ్గితే అంతర పంటగా మినువులు కానీ పెసలు కానీ మనం వేద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు మొక్కజొన్న కూడా ఐడియా ఉంది. మన ఖాళీ సమయాన్ని బట్టి నేను మొక్కలు వేస్తాను. ఎందుకంటే మనకు కూడా ఫ్రీ ఉండాలి కదండి. పత్తి చేనులు, మనకు పత్తి ఉంది, అవన్నీ చూసుకోవాలి కాబట్టి దాంతోపాటు దీన్ని కూడా నేను డెవలప్ చేసుకుంటున్నాను. ఇది ఫ్యూచర్ పర్పస్ బాగుంటుంది. 3 సంవత్సరాల దాకా మనకి ఏ పంట రాదు ఇందులో. మనం అంతర పంటలు వేసుకోవచ్చులే, కానీ ఈ చెట్ల ద్వారాగా మనకి రూపాయి రావు. ఈ మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేయాలి అంటే మనకి ఆడ డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలంటే మనం అంతర పంటగా వేసుకోవాలి. అంతర పంట వేసుకున్న డబ్బుల నుంచే వీటి మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. ఈ 3 ఇయర్స్ తర్వాత మనకి ఏమవుద్దంటే ఇవి మనకి పామాయిల్ కాయలు, పామాయిల్ కావాల్సినటువంటి గెలలు దీనికి వస్తాయి. అవి మనం అప్పుడు కోతకు వచ్చినప్పుడు అవి అమ్ముకొని వాటి ద్వారాగా మనం మనీ ఎర్న్ చేసుకుంటాం, డబ్బుల్ని సంపాదించవచ్చు. సో అప్పుడు దాకా మనం ఏం చేయాలి, దీన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. వీటికి ఎరువులు వేయడం, చక్కగా వీటికి కుండ్లు తయారు చేయాలి. ఇవన్నీ చేపిస్తాను. ఇప్పుడు బాగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇది వర్షాకాలం. ఈరోజు మనం వీడియో తీస్తున్న డేటు ఈరోజు ఆగస్ట్ 11 అండి, 2025 ఆగస్ట్ 11. ఈరోజు ఆగస్ట్ 5న మొక్క వేసామండి. ఇది అంటే 25 డేస్. ఇది సెప్టెంబర్ 11 అండి ఈరోజు. అంటే సెప్టెంబర్ 11 అంటే 17-18 డేస్ అయింది. కంపల్సరీ మనం ఈ మొక్కల్ని మనం కాపాడుకోవాలి కంపల్సరీ. ఈ గడ్డి చూసారుగా బాగా వచ్చేసింది. దీంతోపాటు పత్తి చేలను కూడా కాపాడాలి. బాగా గడ్డి ఉందండి. పక్కనే చూసారుగా, పక్కనే పత్తి చేను ఉంది. పక్కనే పత్తి చేను. ఇది మా అన్న వాళ్ళ పత్తి చేను, ఇది మా బ్రదర్ది. గెట్లను కూడా చూసారుగా, గెట్లను కూడా యూజ్ చేసుకున్నారు వీళ్ళు. గెట్ల మీద చూసారుగా కంది మొక్కలు పెట్టారు. ఎందుకంటే దాంతోపాటు ఈ కంది మొక్కల మీద ఒక 2-3 కుంచలైనా వాళ్ళకి సంవత్సరం తినడానికి వస్తుందని ఇలా పెట్టుకున్నట్టున్నారు. బాగా మంచిగా అట్లా యూజ్ చేసుకోవాలండి రైతులు కంపల్సరీగా.